ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. మరో 4 రోజుల్లో ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పు అనేది చోటు చేసుకోబోతుంది. మీ మీద ఇద్దరు కిలాడీ స్త్రీలు చెడు ప్రయోగాలు చేస్తున్నారు. వారు మీ మీద విపరీతమైనటువంటి ప్రగతో రగిలిపోతున్నారండి. జాగ్రత్తగా మీరైతే ఎన్నో పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి ఈ వీడియోని అయితే ఒంటరిగా జాగ్రత్తగా చివరి వరకు వినండి. అప్పుడే మీదైతే చక్కగా అంతా కూడా వివరంగా అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు మీ మీద పని కట్టుకొని మరి ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారండి. అది ఎవరు చేస్తున్నారో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. వాళ్ళు ఎవరు అనేది కూడా నేనైతే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అనేవి కూడా ఈ వీడియోలో చెప్తాము. ఇక అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరి కొంతమందికి అయితే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఆ యొక్క బోలా శంకరుడు ఈ వీడియోని మీకు కంటపడే విధంగా చేశాడు. భగవంతుడు మనకు కొన్ని జాగ్రత్తలు అనేవి కొన్ని రూపాల విధంగా మనకైతే తెలియచేస్తూ ఉంటాడు. వాటిని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు అవుతారండి. ఏముందిలే అనేసి చెప్పేసి కొట్టిపారేస్తే అది ఖచ్చితంగా మన యొక్క కర్మే అవుతుంది. కాబట్టి మీకు ఈశ్వరుడు ఈ యొక్క వీడియోని కంటపడే విధంగా చేశాడు. కాబట్టి ఆ యొక్క శక్తుల నుండి కూడా, అంటే ఆ యొక్క దుష్ట శక్తుల నుండి దుష్ట మనుషులు ఎవరు అనేది అసలు ఈ వీడియో అంతా కూడా మీకైతే చెడు ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారు, అసలు దాని వెనక ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఆ యొక్క పరమార్థం ఏమిటో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారండి. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి అనేది కూడా మిమ్మల్ని ఏ విధంగా కానీ ఎలాగైనా కానీ మీరైతే రోడ్డు మీద పడేయాలి అనేసి, మీకు కుటుంబాన్ని కూడా చిన్న భిన్నం చేయాలి అనేసి మీరైతే చాలా ఆనందంగా సంతోషంగా ఉండడం వారి కళ్ళల్లో వాళ్ళు చూడలేకపోతున్నారు. కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారండి. మీకు ముఖ్యంగా చెప్పాలంటే చిరునవ్వు అనేది కూడా కనపడకూడదు. మీకు కుటుంబంలో సుఖశాంతులు అంటే శుభకార్యాలు అనేవి కూడా, సంతోషం అనేది కూడా అసలు కనిపించకూడదు. ఏడుపులు, దుఃఖాలు, కన్నీళ్లు మాత్రమే వారు మిమ్మల్ని మిగల్చాలి అనేసి మీరు ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ కొట్టుకుంటూ అంటే తిట్టుకుంటూ నరకం అనేది అనుభవించాలి. అనారోగ్య సమస్యలతో అంతా కూడా పడేసి అన్నీ కూడా విచ్చేసి ఈ ఇద్దరు కిలాడి స్త్రీలు మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అయితే, చెడు మంత్ర ప్రయోగాలు అనేవి కూడా ఉపయోగిస్తున్నారండి. కాబట్టి ఆ యొక్క స్త్రీల పేర్లు ఏంటి అనేది కూడా మీరైతే ఖచ్చితంగా చెప్తాము. ముఖ్యంగా ఈ ఇద్దరు కిలాడి స్త్రీలు చేస్తున్నటువంటి పని అనేది, ఎందుకంటే ఆ యొక్క మగవాళ్ళు వచ్చేటప్పటికి ఆడవాళ్ళ విషయంలో అంతగా తలదూర్చరు. కాబట్టి కాస్త ఏదన్నా కానీ విన్నా లేదంటే కాస్త కూస్తో ఏ విషయంలో కూడా వదిలేస్తూ ఉంటారండి. కానీ ఆడవాళ్ళు ఎలా తయారయ్యారు అంటే, కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ యొక్క మనసులోనే పైకి ఏంటనేది నవ్వుతూ అనేది నటిస్తూ మనసులో మాత్రం విషయాన్ని అయితే కంపుచ్చుకుంటూ ఉంటున్నారండి. కొందరు మరీ మూర్ఖంగా ఇటువంటి ఆడవాళ్ళు ఉన్నారనే చెప్పాలి. అంటే ఈర్ష తోటి అసూయతోటి చెడు అంతా కూడా చూడలేనటువంటి జనము నాశనమైపోవాలి అన్నట్లుగా కొంతమంది కిలాడి స్త్రీలు మన చుట్టూ మనతోనే అంతా కూడా పుట్టకొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉంటున్నారండి. వాళ్ళని అసలు ఏ విధంగా అంటే కనిపెట్టడం అనేది కూడా చాలా కష్టమైనటువంటి విషయం. కానీ వాళ్ళని ఎలా కనిపెట్టాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మేమైతే ఈ వీడియోలో కొన్ని రకాల సంకేతాల ద్వారా మీకైతే తెలియపరుస్తామండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ యొక్క చెడు ప్రయోగాలు అనేవి కూడా జరుగుతుంది మీ మీదనే కాబట్టి, మీకు కుటుంబ సభ్యుల మీదే కాబట్టి మీరైతే పట్టించుకోకపోతే మాత్రం నిజంగా వాళ్ళు అనుకున్నదంతా కూడా సాధించుకొని తీరుతారనమాట. వాళ్ళ దగ్గర మీరు అంతా కూడా ఓడిపోతారు. వాళ్ళు అనుకున్నట్లుగా కన్నీళ్లు, నరకము, గొడవలు, కొట్టుకోవడం, తిట్టుకోవడాలు, ఇంకా ఎన్నో రకాలుగా ఊహించిన ప్రమాదాలు కూడా మీకు జరిగేటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా కూడా చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. కాబట్టి మీరు చేసుకున్నటువంటి వాళ్ళకే తిప్పి కొట్టాలి. వాళ్ళు తీసుకున్నటువంటి గోతులో వాళ్ళే పడే విధంగా చేయాలి. అంటే మీరైతే ఖచ్చితంగా ఇలా చేయాల్సిందేనండి. మీకు ఇందులో కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పరిహారాలు కూడా చెప్తామండి. అవి చేయడం ద్వారా కూడా అసలు వీళ్ళు ఎవరు అంటే ఫస్ట్ ముందు మీరు అంచనా కూడా వేసుకున్నటువంటి వాళ్ళ, లేదంటే దూరంగా పెట్టేసినటువంటి వారా, ఒక వంతు అలాగే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క చెడు అనేది మీకు తగలకుండా ఉండడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా మిమ్మల్ని అయితే కాపాడతాయి. ఎందుకంటే ఆ యొక్క పరమేశ్వరుడే మీకు ఒక హెచ్చరిక లాగా చెప్తున్నాడు. ఇప్పటికే ఆ యొక్క శివయ్య మిమ్మల్ని అయితే చాలా ప్రమాదాల నుండి అయితే కాపాడుతూ వచ్చాడండి. గత కొంతకాలం నుండి చూస్తే కనుక మీకైతే ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు, లేదంటే కుటుంబంలో మనశ్శాంతి అనేది లేకపోవడము, సరిగ్గా నిద్ర అనేది లేకపోవడము, మానసికంగా చాలా అంటే చాలా చికాకులుగా ఉండడం, ఒక్కసారిగా ఉన్నటువంటి ఆలోచనలు ఒక్కసారి లేకపోవడము, తరచుగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు అంతా కూడా తిడుతున్నట్లుగా, అంతా కూడా ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఉండడము, పీడకలు రావడము, ఉలికి పడడము, సరిగా రాత్రులు నిద్ర అనేది పట్టకపోవడం, ఏ పని మీద కూడా శ్రద్ధ అనేది చూపించకపోవడము, ఇటువంటివి ఎన్నో రకాల సంకేతాలు అనేవి కూడా మీ యొక్క జాతకంలో మీ మీద ఈ మధ్య గత కొంతకాలంగా మీరైతే గమనిస్తూనే ఉంటున్నారండి. అంటే ఆ యొక్క సమస్యలు అనేవి అంతా కూడాను నరఘోషవి కొండంత కాకుండా కూడా పరమేశ్వరుడు మిమ్మల్ని అయితే కాపాడుకుంటూ వస్తున్నాడు అనమాట. ఎందుకంటే మీరు అనుకుంటున్నారేమో
సంతోషము. సరేలే, మనుషులు అన్న తరువాత బాధలు కష్టాలు అన్నీ కూడా తప్పవు కదా అనేసి మనకు అంతా కూడా వస్తుంటాయి అని వస్తూ పోతూ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. మీ యొక్క ఆలోచన అనేది లేదు. అంటే ఎవరో మా మీద ఇట్లా పడేసి ఏడుస్తూ ఉంటున్నారు, మా మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ కళ్ళల్లో మనల్ని చూడలేకపోతున్నారు, అలాగే ఊహకు కూడా అందనంతగా ఆ యొక్క చెడు ప్రయోగాలు అనేవి కూడా చేస్తున్నారు అనేసి ఇలాంటివి అన్నీ కూడా ఏంటంటే ఇన్నాళ్ళు ఊహించలేకపోతున్నారనమాట. ఊహకు అందకుండా ఏదో ఒక విధంగా అన్న చేతులతోనే మాత్రమే మీరైతే ఉంటున్నారనమాట. అన్న చేదు నిజంలోనే మీరు మిగిలిపోతూ ఉంటున్నారు. అది మీకు కూడా తెలియదన్నమాట. మీకు తెలియకపోవడమే అది ఒక మంచి అవకాశంగా మారిపోయిందండి. ఎందుకంటే ఎదుటి వారికి ఇంకా అది ఒక బలంగా మారిపోయింది. అలాగా వాళ్ళు ఎన్నో అంటే వాళ్ళకు ఒక మంచి సమయం అనేది దొరికిందని చెప్పాలి. మీకు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఒక మంచి సమయం. ఎందుకంటే ఇలాంటివి ఎక్కువగా ఎవరు కూడా ఊహించలేరు కదండి. ఊహకు కూడా అసలు అందదన్నమాట. ఎదుటి వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారులే, కాకపోతే మేము బాగుంటాము అని చెప్పేసి కాస్త కూస్త ఈర్ష కుళ్ళు ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. ఇటువంటి సంగతులు అంతటితో అనుకొని ఆపేస్తూ ఉన్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అంతకు మించి ఏడుపులే కాకుండా అంతకు మించి ఈ యొక్క చెడు ప్రయోగాలు కూడా చేసేస్తున్నారు. వాళ్ళు ఇంతగా కక్ష అనేది కడుతున్నారు. మనుషులు అసలు భూమి మీదే చూడలేకపోతున్నారు అన్నది కూడా మనం అసలు ఇలాంటివన్నీ కూడా ఊహించలేమండి. ఎందుకంటే అలాంటి ఆలోచనలు మనకు రావు కాబట్టి. అలాగే ఎదుటి వారందరూ కూడా మీరు మీ యొక్క మంచితనంతో మంచి మనుషులతో ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీలాగా ఎదుటి వారు కూడా ఉండరు కదా. మీరు ఎవరైతే అంటే ఆ విధంగా ఆలోచించగలుగుతారో అది అంతా కూడా మీకు ఎదుటి వారికి తెలియదు కదండి అన్నట్లుగా మీకు అనుకుంటూ ఉంటారు. కానీ మీ యొక్క ఊహ అనేది చాలా పొరపాటు. ఎదుటివారు మీ యొక్క అంచనాలను ఎప్పుడో దాటి వెళ్ళిపోయారు. మీరు అనుకున్నటువంటి మంచితనము ఎక్కడా కూడాను ఏ మూలల్లా కూడాను వెతుక్కున్నా కూడాను ఎవరికీ కూడా దగ్గరగా కనిపించట్లేదు. మీరేంటంటే అందరితోటి కూడాను చాలా సరదాగా నవ్వుతూ మీ యొక్క కుటుంబ సభ్యుల్లో జరిగినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడాను ఎదుటి వారితో చెప్పుకుంటూ సరదాగా సంతోషంగా నవ్వుతూ బ్రతుకుతూ ఉంటారండి. అయితే మీకు యొక్క కష్టాల సంఖ్య అనేది కూడా చాలా కాలం నుండి ఎక్కువగానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే చిన్న వయసు నుండి కూడాను మీరైతే మీ యొక్క వయసుకు మించినటువంటి కష్టాలు బాధలు పడుతూనే ఉంటున్నారండి. అంటే మీరు చిన్నవాళ్ళైనా సరే మీకు వచ్చేటువంటి కుటుంబ భారాలు మీ యొక్క భుజాలపైన వేసుకొని లాక్కొని రావడం, మీరే మీ ఇంట్లో చిన్న చిన్న ఖర్చుల నుండి పెద్ద పెద్ద ఖర్చుల వరకు ప్రతి ఒక్క రూపాయిని కూడా మీరే వాడుకోవడము, మీరే పెద్దవాళ్ళుగా ఇచ్చినటువంటి ఆస్తులు ఏమీ కూడా లేకపోయినా మీకు మీరుగా మేము చేసుకున్నాము కదా, ఇది చేశాము అని చెప్పేసి ఇంట్లో అంతా కూడా గొడవలు, మనశ్శాంతి అనేది లేకపోవడం, ఇటువంటి బాధలు అనేవి కూడా ఎవరికి చెప్పుకోలేక మీరు ఎంత నలిగిపోతున్నారో కూడాను, మీ యొక్క వయసుకు మించినటువంటి ఎంత రోదన అనేది కూడా మీరు అనుభవిస్తున్నారు అన్నది కూడాను మీకు మాత్రమే తెలుసు. అలాగే మీరు పైకి ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే కొన్ని బయట వాళ్ళు ఎవరైనా కానీ ఏడిపిస్తే మనం ఇట్లా వాళ్ళు అంతా కూడా అలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు అని చెప్పేసి మనం అంతా కూడా చెప్పుకోలేం కదండి. కానీ మనం ప్రేమించేటువంటి మనుషులు, మన యొక్క సొంత మనుషులు, మన యొక్క రక్త సంబంధికులు అని చెప్పేసి మనం ఎవరినైతే గట్టిగా నమ్ముతూ ఉంటామో అలాంటి వాళ్ళే మనల్ని అయితే ఏడిపిస్తూ ఆ యొక్క బాధ అనేది ఎవరికి కూడా చెప్పుకోలేము. ఎందుకంటే ఆ యొక్క పలచన అయిపోతాము, చులకన అయిపోతాము. మునుముందు అంటే ఎదుటి వారు విన్నట్లుగా నటించిన కూడా ఓదార్పు అనేది ఇటువంటి విధంగా నటించి పక్కకు వెళ్ళాలి. తర్వాతే అంతా కూడా పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. నలుగురిలో కూడా విలువ అనేది కూడా ఉండదు, గౌరవ మర్యాదలు అనేవి కూడా తగ్గిపోతాయి ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలు అనేవి రహస్యాలుగా అంటే దాచుకొని మనసులో మనమే నగిలిపోతూ ఉంటామండి. ఇక అలాంటివి అన్నీ కూడా మీరు ఎంతగానో అనుభవిస్తూ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఇక్కడితోటి మీరు అంటే పడినటువంటి బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు, కన్నీళ్ళు ఇటువంటివి అన్నీ కూడా లేనిపోనివి. అంటే మీరు ఎన్నో రకాలుగా నిందలు అనేవి పడుతూ ఉంటున్నారు. మీరు చేయనటువంటి తప్పులు కూడా చేశారని చెప్పేసి అవమానాలతో మిమ్మల్ని ఏదైనా కానీ అనొచ్చు అనేటువంటి ఆ యొక్క అధికారం అనేది ఉంటుంది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీలను కావచ్చు, లేదంటే పురుషులను కావచ్చు, మీకు ఎంతగా జనము అనేది ఇబ్బంది పెడుతున్నారు అన్నది కూడా అది అంతా కూడా మీకు మాత్రమే తెలుసండి. మీకు అసలు ఇలాంటి అన్ని మాటలను కూడా మేము పడవలసి వస్తుంది అనేసి మీరు కల్లో కూడా ఊహించి ఉండరు. అలాంటి భయంకరమైనటువంటి మాటలు, మంచికి పోయి చెడు ఏదైనా కానీ గట్టిగా నమ్మేసి వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళ వల్ల మాకు ఎటువంటి చెడు అనేది కూడా ఉండదు అని చెప్పేసి మనల్ని వారి ద్వారా కానీ ఎంతగా కొన్ని ఎదురు దెబ్బలు అనేవి ఎదురయ్యా అన్నది కూడా అంతా కూడా పగిలిపోయేటువంటి గుండెకు మాత్రమే కూడా తెలుస్తుంది అనమాట. వారి వల్ల అంటే కొంతమంది ఆర్థిక పరంగా కూడా నష్టము, అంటే డబ్బు చేజార్చుకోవడం కావచ్చు, లేదంటే జీవితంలో వినటువంటి సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోవడం కావచ్చు, అంటే వారితో మాట్లాడడం కావచ్చు, వారిని నమ్మి ఎంతగానో కూడా నష్టపోవడం కావచ్చు, వారి గురించి రాత్రింబవళ్ళు ఆలోచించి మైండ్ అంతా కూడా పాడు చేసుకున్నటువంటి అనారోగ్య సమస్యలు తీసుకొని ఇన్నాళ్ళకి కూడా ఈ రోజున మీకు ఎన్నో రకమైనటువంటి మొండి రోగాలతోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. ఉపశమనంగా అంటే అది మీకు ఇది చెప్పేసి మీరు అంతా కూడా వాడుకుంటూ అట్లా ఉంటున్నారు. కానీ ఈ యొక్క సమయం వచ్చినటువంటి అనారోగ్య సమస్య అనేది ఇంతవరకు
వరకు కూడా మీకు పరిష్కారం అనేది దొరకలేదు, అంత దెబ్బతిన్నారు. దీని అంతటికీ కూడా దానికి కలగలిగినటువంటి కారణం ఏమిటో తెలుసండి, మీ యొక్క మంచి మనసు. అందరూ కూడా మీలాగానే ఉండరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మళ్ళీ అంతా కూడా వెంటనే కూడా మళ్ళీ క్షమించేయడము, ఏముందిలే అనేసి మనవాళ్ళే అనేసి అనుకోవడము, ఇటువంటివే మీకైతే చేసేటువంటి పెద్ద పెద్ద పొరపాట్లు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి అంచనా అనేది వేసుకోవడము, ఎవరు ఎలాంటి వారు అనేది కూడా కనిపెట్టలేకపోవడము, నువ్వే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అనేసి ఏముందిలే అనేసి అంతా కూడా మన వాళ్ళే అనేసి చిన్న చిన్న పొరపాట్లు పడడం, ఇటువంటివి అన్నీ కూడా మనం చిన్న సమయాన్ని బట్టి మన యొక్క అంటే ఆ యొక్క అంచనాలు అనేవి వేసుకుంటూ ఉండాలండి. ఎవరు ఏంటి ఎలాంటి వారు అనేది కూడా ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవితం ఈ ఇద్దరు కిలాడి స్త్రీలు ప్రముఖ పాత్ర అనేది పోషిస్తున్నారండి. వారు ఏంటంటే మీ యొక్క మంచి కోరుకునేటువంటి వాళ్ళలాగా అసలు ఏది కూడా తెలియనటువంటి అమాయకురాళ్ళలాగా అసలు ఏది కూడా ఏమి అంటారు చూడండి, 4 అట్లు ఇస్తే నమలలేక మింగుతారట. అలాంటి వాళ్ళు అలా నటిస్తూ కూడాను ఉంటూ ఉంటారు. అన్నీ తెలిసి కూడాను ఏమీ తెలియనట్లుగా మీ దగ్గర నటించి మిమ్మల్ని అవసరాలకు అంతా కూడా అతికించుకొని అవసరం తీరిపోగానే మిమ్మల్ని పక్కన పడేయడము, తినేదాకా విస్తరాకులు తిన్న తర్వాత ఎంగిలాకులు, ఇక దాంతో ఏం పని లేదు, మిగిలినవి అన్నీ కూడా ఏముందిలే మనల్ని దెబ్బతీస్తూ ఉంటారండి. అది అంతా కూడాను మీకు ఊహకు కూడా అందదన్నమాట. అయితే తెలుసు వాళ్ళు అంతా కూడా తెలివైనటువంటి వారు, వీళ్ళు సామాన్యులు కాదు అన్న విషయం కూడా మీ యొక్క మనసుకు తెలుసు. తెలిసినా కూడాను వాళ్ళ యొక్క ప్రవర్తన చూసినప్పుడు మళ్ళీ మీరైతే మారిపోతూ ఉంటారనమాట. సరేలే మన వాళ్ళే కదా అన్నట్లుగా మీరైతే మళ్ళీ ఏముందిలే ఆ యొక్క మాయలో పడిపోతూ ఉంటారు. అలాగ మాయ చేస్తూ ఉంటారండి. అలా ఎంత తెలివిగా వారైనా సరే వారి యొక్క మాయ అనే చేసేటువంటి శక్తి వీళ్ళకు మాత్రమే ఉంటుంది. అది వీళ్ళకు ఉన్నటువంటి ఒక గొప్ప అంటే పెద్దగా లోక జ్ఞానం తెలియనటువంటి వాళ్ళు అమాయకులు ఏంటంటే పెద్ద పెద్ద మేధావులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అబ్బో వీళ్ళు చాలా పెద్ద తెలివిగల వాళ్ళు అన్నట్లుగా వీళ్ళ యొక్క ప్రవర్తన అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. కానీ నిజానికి వాళ్ళ యొక్క అమాయకులు కాదనమాట. పెద్దగా విషయము అనేది కూడా ఏది తెలియదు, కానీ అన్నీ కూడా తెలిసినట్టుగా అంటే పైకట్లు చేస్తూ ఉంటారనమాట. కానీ ఇలాంటివి ముదుర్లు ఏంటంటేనండి వీళ్ళకు అన్నీ కూడా తెలిసినా కూడాను ఏమీ తెలియనటువంటి వాళ్ళగా చిన్న పిల్లల్లాగా నయవంచుకల్లాగా ఏది కూడా ఎరగనటువంటి వారిలాగా అంత అమాయకంగా నటిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటే మాత్రం తెలియదు అనుకున్నటువంటి వాళ్ళే పిచ్చోళ్ళు. వాళ్ళకు తెలియదు నిజానికి మన వాళ్ళే అంతా కూడా అంటే వాళ్ళకి ఏదైనా కానీ పిచ్చోళ్ళు అనుకుంటారో వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళు అంత పెద్ద తెలివిగల వాళ్ళు మేధావులు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు మేధావులు అయితే ఏదన్నా కానీ సాధించడం, మీతో ఏదన్నా కానీ ఒక గొప్ప పని ఏదైనా చేసుకోవడం, మీతో ఇలా అసలు మీ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదండి. మహానుభావుల్లో ఒకరిలాగా ఉండేవాళ్ళు. వీళ్ళు మేధావితనము అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరికి కూడా అంటే వీరి మీద పచ్చిగా ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా ఏడడము, కుళ్ళు అనేది పడడము అంతా కూడా ఎలాగైనా సరే వీరిని ఆ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని సర్వనాశనం చేయాలి. వీళ్ళు కొట్టుకుని తిట్టుకొని వాళ్ళంతా కూడా గొడవలు పడుతుంటే మనం పండగ చేసుకోవాలి, మనం బాగోకపోయినా పర్వాలేదు, వీళ్ళు మాత్రం అస్సలు బాగోకూడదు అని చెప్పేసి ఇట్లాంటి యొక్క ఆలోచనలు ఉంటూ ఉంటాయండి. చూడండి వీళ్ళ యొక్క గొప్పతనం. ఇటువంటి వాళ్ళని ఏమన్నా కానీ అర్థము కానీ ఇటువంటి వాళ్ళు చాలామంది కూడా మన చుట్టుపక్కలే ఉన్నారండి. అలాగే దుష్టభావ శక్తి ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో ఈ యొక్క ఇద్దరు కిలాడి స్త్రీల రూపంలో వీళ్ళు ఉన్నారు. అందులో మొట్టమొదటి స్త్రీ పేరు ఏంటి అనేది కూడా ఇక్కడ మేము చెప్తున్నామండి. ఈ యొక్క రాశి వారిలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీలు కావచ్చు లేదంటే పురుషులు కావచ్చు ఎవరైనా కానివ్వండి, ముందు మీరు ఏంటంటే చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎంత చక్కగా ఉంటారంటే బొమ్మల్లాగా ఉంటారండి. ఈ యొక్క రాశి వారికి ఉన్నటువంటి ఆడవారు కావచ్చు లేదంటే మగవారు కావచ్చు అందంగా చేసినటువంటి బొమ్మల్లాగా ఉంటారు. ఒత్తైనటువంటి పొడవైనటువంటి జుట్టు, పెద్దగా అంటే విశాలమైనటువంటి నుదురు, పెద్ద నేత్రాలు, మంచి పర్సనాలిటీ తోటి, మంచి హైట్లో తోటి, వెయిట్ తోటి, మంచిగా ఆరోగ్యంతో లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా చాలా చక్కగా ఉంటారండి స్త్రీలు. అలాగే పురుషులు కూడా చక్కగా రూపలావణ్యము, అందము. అలాగే కొంతమంది జీవిపరంగా మారితే మీ యొక్క జీవితంలో కొంతమంది మాత్రం శాపంగా మారుతుంది. ఆ యొక్క అందం వల్ల వీరు ఏంటంటే చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారండి. సగం వీరి యొక్క జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రావడానికి కారణం కూడా ఆ యొక్క అందమే. కానీ పుట్టుకతో వచ్చినటువంటి అందం, భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అందము, అలాగే వీరి యొక్క మనసు అనేది మంచిది అవడం వల్ల మీరు అంతే ఈ రోజుకు రెట్టింపు అవుతూ ఉంటుంది. 10 మందిలో ఉన్నా కూడా మీరైతే స్పెషల్గా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు. వీరిని చూసి ఎదుటివారు కుళ్ళుకునే విధంగా అంత అందము అనేది వీరి సొంతము. మనసు కూడా చాలా మంచిది అవ్వడం వల్ల కూడా వీరి యొక్క అందము అనేది ఇంకా బాగుంటుంది. వీరి యొక్క వయసు అంటే ఈ మధ్యకాలంలో వచ్చేసి కొంతమంది ఇంకా చెప్పాలంటే 25 సంవత్సరాలు లేదంటే 30 సంవత్సరాలు లేదంటే 40 సంవత్సరాలకి కూడాను వీరి యొక్క వయసు మీద పడే కొద్ది రోజులు ఏంటంటే అందము అనేది కూడా ఇంకా బాగుంటుంది. ఇక అంటే వీళ్ళ యొక్క మనసు ఇంకా చక్కగా ఉంటుందన్నమాట. ఇక అలాగే
వీరు ఆరోగ్యం మీద కూడాను చాలా అవగాహన కలిగి ఉంటారండి. మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, మంచిగా డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏదన్నా కానీ యోగాసనాలు లేదంటే జిమ్కి వెళ్ళడము, ధ్యానం చేసుకోవడము ఇలాంటివి అన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఇంకా చాలా చక్కగా ఉండేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి వీరి యొక్క అందాన్ని చూడలేక వారు ఏంటనేది కూడా ఇంకా చక్కగా రెడీ అవుతూ ఉంటారు. మేము బాగోట్లేదేమో, వీళ్ళు ఏంటి అంటే ఈ యొక్క రాశి వారు ఏంటి అసలు ఎలాంటి వారు, ఏ విధంగా ఉండేది, పాత చీరలు కట్టుకున్నా పాత బట్టలు వేసుకున్నా కూడా చక్కగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏదైనా కానీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా, ఏదైనా పెళ్ళిళ్ళు వెళ్ళినప్పుడు కూడా, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కూడా కాస్త రెడీ అయ్యి కాస్త స్పెషల్గా వెళ్తే చాలా బాగుంటారు. ఇక అట్లా రెడీ అయినప్పుడు ఇంకా అందంగా ఉంటారండి. ఇక వారి యొక్క కళ్ళు నిప్పులు పోసుకొని మీ మీద పడి ఏడ్చి 100 మందిలో కూడా మిమ్మల్ని అయితే ప్రత్యేకంగా గమనించి మీ మీద పడి ఏడుస్తూ ఉంటారండి. అందులో మొట్టమొదటి వ్యక్తులు ఎవరో తెలుసా? మీ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వం, అంటే స్త్రీలు కావచ్చు లేదంటే పురుషులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, పుట్టింటి తరపున ఉండేటువంటి బంధుత్వంలో ఏడ్చేటువంటి ఒక స్త్రీ ఉంది. అది పుట్టింటి తరపున బంధుత్వంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరు అనేది అంటే రక్త సంబంధికులు కావచ్చు, లేదంటే అక్క చెల్లెళ్ళు, లేదంటే అన్నదమ్ములు కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేదా మీ యొక్క అమ్మగారి తరపున ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, అత్తగారి తరపున ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు. ఇలా మీ యొక్క చుట్టాలు, మేనమామలు ఈ విధంగా ఉంటారు కదండి, మేనత్తలు లేదంటే బాబాయిలు, పిన్నులు. ఒక్కసారి అయితే మీరైతే గమనించుకునండి. ఇలా మీ యొక్క పుట్టింటి తరపున ఉండేటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అయితే చిన్న నాయనమ్మలు ఈ విధంగా అందరూ ఉంటూ ఉంటారు కదా, పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వంలో మీ మీద పడే విపరీతంగా ఏడుస్తూ ఉన్నారండి. తోబుట్టువుల్లో కూడా ఇలా జరగవచ్చు. అంటే ఈ రోజుల్లో కొంతమంది ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. మా అక్కే కదా, మా చెల్లే కదా, మా అన్నయ్యే కదా, మా తమ్ముడే కదా, అంతా కూడా మంచిగా బ్రతికితే చాలు, వాళ్ళకి మనం పెట్టింది ఏముందిలే అని చెప్పేసి అనుకోవట్లేదండి. వీళ్ళు అంతా కూడా మనకంటే బాగుంటున్నారు, ఎక్కువగా ఉన్నారు, అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు. వీళ్ళు మన దగ్గరికి వచ్చేసి చెయ్యి చాచే విధంగా కూడా ఉండాలి. ఆ చెయ్యి పైనే ఉండాలి, మన చెయ్యి ఎప్పుడు కూడా పైనే ఉండాలి, కింద ఉండకూడదు. కాబట్టి ఈ రోజుల్లో తోబుట్టువులు కూడా చాలా ప్రమాదకరంగా తయారవుతున్నారండి. కాబట్టి తోబుట్టువుల్లో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అయితే ఇది అందరికీ కూడా నేను చెప్పడం లేదండి, కొంతమంది విషయంలో మాత్రం ఇలానే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇలా చాలా చూస్తున్నామండి. ఇలా పుట్టింటి తరపున బంధువులు ఎవరు అనేది కూడా మీరైతే గమనించి ఉంటే మీ యొక్క మనసు కూడా మీకు తెలియకుండానే అయితే మీరు ఏది కూడా ఉండదు కదండి. కాకపోతే మీరు ఏముందని చెప్పేసి నిర్లక్ష్యం అనేది అసలు చేయొద్దండి. అంతా కూడా చూడండి. అంటే మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పెద్ద పొరపాటు మీ యొక్క మనసు ఎప్పుడైనా కానీ హెచ్చరిస్తూనే ఉంటుంది. అది కూడా ఏంటంటే దైవ రూపంలో హెచ్చరిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా దూరం పెట్టాలి. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వాళ్ళతో మీరు గొడవలు అనేది పెట్టుకోకూడదు, ఏమీ చేయొద్దు. కానీ మీ యొక్క రహస్యాలు, మీ యొక్క కష్టాలు, మీ యొక్క బాధలు అసలు ఎవరికి కూడా చెప్పుకోవద్దు. మీ కష్టాలు బాధలను చెప్పుకునే కొద్దీ వాళ్ళు లోపల చాలా సంతోషపడతారు, కానీ ఆ యొక్క బాధను తీర్చరు కదా. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని దూరం పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయనండి. ఇక ఇలా ఒకరు పుట్టింటి తరపున అయితే మరొకరు ఈ పుట్టింటి తరపున ఆడ మనిషి అనేది కూడా ఒకళ్ళు. ఇక రెండవ శత్రువు వచ్చేటువంటి, అంటే రెండో కిలాడి స్త్రీ వచ్చేటువంటి అత్తగారింటి తరపునండి అని చెప్పుకోవచ్చు. అత్తగారింటి తరపున ఒక కిలాడి స్త్రీ మీ మీద పడి విపరీతంగా ఏడుస్తుంది. అయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ మీద కావచ్చు, లేదంటే పురుషులు కావచ్చు, ఈ యొక్క కిలాడి స్త్రీ మీ మీద పడి విపరీతంగా ఏడుస్తుందండి. మరి వాళ్ళు మీ యొక్క అత్త మామగారు, మీ యొక్క కోడల తరపున, లేదంటే ఆడపడుచున, మీ యొక్క వదిన, కాకపోతే మీ యొక్క భర్త తరపున ఎవరన్నా కానీ ఉంటారు కదండి. వాళ్ళని అయితే మీకు దూరపు చుట్టాలని కూడా ఉండొచ్చు. ఈ విధంగా వస్తూ ఉంటారు కదండి. వాళ్ళలో ఒకళ్ళు అయ్యి ఉండవచ్చు. ప్రత్యేకంగా మీ మీద పడి అలాగే ఆ యొక్క వ్యక్తి ఎవరన్నది కూడా మీరైతే ఖచ్చితంగా అంచనా అనేది వేయగలుగుతారు. వాళ్ళు ఏంటంటే అనేది కూడా ఇలా మిమ్మల్ని అయితే చూడలేకపోతున్నారు. మీ యొక్క చక్కదనాన్ని చూడలేకపోతున్నారు. కాస్త కోస్తో మీ యొక్క భాగస్వామితో, మీ యొక్క కుటుంబంతో సంతోషంగా ఉండడం వారు చూడలేకపోతున్నారు. అవన్నీ కూడా చూడలేక మీ యొక్క ఎదురుగా నవ్వుతూనే నటిస్తూ ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. మిమ్మల్ని తిట్టుతూ ఏమన్నా కూడా అసలు ఏది కూడా నమ్మలేని విధంగా మిమ్మల్ని అయితే ఈ విధంగా ఉంటూ ఉంటారండి. అసలు మీకు అనేది డౌట్ కూడా రావచ్చు, వీళ్ళేనా మన మీద పడి ఏడుస్తుంది అన్న సందేహం కూడా మీకైతే కలగవచ్చు. అంతగా వీళ్ళైతే మీ ఎదురు నటిస్తూ ఉంటారు. మిమ్మల్ని కళ్ళతో చూసి నిప్పులు పోసుకుంటూ ఉంటారు. అవి చూడలేక మీ యొక్క కుటుంబంలో గొడవలు పెట్టడము, అంటే మీ యొక్క భార్యకు భర్తకు లేనటువంటి చాడీలు, మీ యొక్క భర్త మీద మీకు లేనటువంటి చాడీలు, బిడ్డలకు మీ మీద లేనటువంటి చాడీలు, అలాగే ఒక్కసారి పుట్టింటి తరపున మీ యొక్క తల్లిదండ్రులకు కూడా మీ మీద లేనటువంటి చాడీలు చెప్పడము, నిందలు వేయడము, మిమ్మల్ని అంతా కూడా తలెత్తుకోనీయకుండా చేయడము, ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళతో కూడా మీరైతే గ్రహించి వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళను కూడా దూరం పెట్టండి. ఇక మీకు కుదిరితే వాళ్ళు ఎవరనేది ఇంకా ఏ విధంగా కూడా చెడు ప్రయోగాలు చేస్తున్నారు, చెడు
పూజలు చేపిస్తున్నారు. కాకపోతే మీరు చేయవలసిందల్లా ఏంటంటేనండి, వాళ్ళ చేతుల్లో ఏమన్నా కానీ పెడితే తినమాకండి. అంటే మంచి నీళ్ళు కాకపోవచ్చు, లేదంటే ఏదైనా టిఫిన్ కాఫీలు భోజనాలు ఈ విధంగా అన్నీ కూడా చేస్తారు కదండి, ఏదన్నా పెడితే అసలు తినకండి. ఎందుకంటే వాళ్ళు మామూలుగా పెట్టారని చెప్పేసి అసలు ఏమాత్రం కూడా నమ్మడానికి లేదు కదండి. వాళ్ళు అన్నది అంతా కూడా మీకు ఉంటారు కదండి. చేతుల మీదుగా ఏమన్నా కానీ తిని వచ్చినా కానీ, తాగి వచ్చినా కానీ, లేకపోతే ఏదైనా కానీ పూజలు చేస్తామని చెప్పేసి ఈ విధంగా ఇచ్చినా కానీ, ఏ విధంగా ఏదో ఒక రూపంలో ఇచ్చారనేసి వాళ్ళ చేతులతో ఇస్తే మాత్రం అస్సలు మీరైతే నీళ్లు కూడా తాగకండి. ఇది మీకు తప్పక గుర్తుంచుకోండి. ఇది అంతా కూడా తింటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంతా కూడా మీ మీద ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మరి మీరు తీసుకొని ఇవ్వవలసినటువంటి అవసరము అనేది కూడా అక్కడ ఏమీ కూడా లేదు కదా. మీకు ఏంటంటే మీకు ఏ ఆలోచన ఉండదు. మీరు తినేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరినైతే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. మీరైతే చాలా నష్టపోతాం. ఇంకా కావాలి అంటే వాళ్ళు అయితే మీ ఎదురుగా తినాల్సి చూపిస్తూ ఉంటారు. అలా కూడా తీసుకోకండి. అలాంటి వాళ్ళు చేతుల్లో ఏది ఇచ్చినా కూడా అయితే అసలు తినొద్దు, తాగొద్దు. మీరైతే గుర్తుంచుకోండి. అలాగే కొన్ని రకాలమైనటువంటి చెడు ప్రయోగాలు, చెడు పూజలు, నిమ్మకాయలతో పూజలు అన్నీ కూడా చెప్పేసి ఈ విధంగా మీ యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా మీ యొక్క ఆనందాన్ని చూడలేక ఒక రకమైనటువంటి ప్రయోగాలు అనేవి చేస్తూ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. దానివల్ల మీకు చాలా రకాల సమస్యలు, అంతేకాకుండా ఇదంతా కూడా సమస్యలన్నింటినీ కూడా తీసుకువస్తుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఇక మీరేంటంటే 4 దిక్కుల నుండి కలిసి వచ్చేటువంటి రోడ్లు ఉంటాయి కదండి, 4 దిక్కులు కలిసేటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు అంటే ప్రవేశాలకు రమ్మనేసి, అంటే ఏదైనా కానీ పూజలు అనేది చేస్తున్నామని కానీ, లేకపోతే ఎక్కడికన్నా కానీ తోడు రమ్మంటే కాదు, లేకపోతే ఏదైనా కానీ ఊళ్ళో వెళ్దామని రండి అనేసి కానీ మీరు అయితే అసలు వెళ్ళకండి. వాళ్ళు అడిగినా కానీ నమ్మి దయచేసి ఎక్కడికి కూడా వెళ్ళొద్దు. ఇది మీరైతే తప్పక గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఆ యొక్క చెడు నుండి బయటపడాలి అంటే ఈ యొక్క పరిహారం చేసుకోనండి. మీరు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామి వారికి ఎక్కువగా పూజ అనేది చేస్తూ ఉండండి. మీరు మంగళవారం రోజున చక్కగా స్నానాలు కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆంజనేయ స్వామి వారికి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొని కొబ్బరికాయకి చక్కగా సింధూరాన్ని రాసి ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాల దగ్గర పెట్టేసి ఆ యొక్క కొబ్బరికాయకి ఏంటంటే ఎర్రటి దారాన్ని 11 సార్లు ఆ యొక్క కొబ్బరికాయ చుట్టూతా చుట్టేసి కొబ్బరికాయ స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టి చక్కగా నమస్కారం చేసుకొని 7 అంటే ఏ చెడు ప్రయోగాలు మమ్మల్ని ఏది తాకకూడదు అని చెప్పేసి దండం పెట్టుకొని మీరైతే ఒక మంగళవారం రోజున కొబ్బరికాయను తీసుకొని మీ ఇంటి గుమ్మానికి చక్కగా బయట వైపు చక్కగా కట్టుకోండి. ఇలా చేయడం వల్ల వాళ్ళు చేసేటువంటి ప్రయోగం అనేది కూడా మిమ్మల్ని మీ ఇంటికి తాకలేదన్నమాట. అలా కాస్త బియ్యపు గింజలను కానీ, లేదంటే పెసలను కానీ, అంటే ఒక స్పూన్ చేస్తో తీసుకొని మీ యొక్క శత్రువుల పేర్లు అనేవి చెప్పుకొని, మీకు ఎవరైతే శత్రువులు అనేవారు ఉంటారో తెలిసిద్ది కదండి, వాళ్ళ పేర్లు చెప్పుకొని మీరైతే మనసులో కాస్త ఎవరు కూడా లేనటువంటి చోట మీరు ఇల్లు పక్కన కొంచెం ఏదైతే ఖాళీ అయిన ప్రదేశాలు ఉంటాయి కదండి, అలా ఆ యొక్క చోట్లకు వెళ్ళేసి మీ యొక్క పేర్లు అనేవి చెప్పుకొని కాస్త గుంటలాగా తొవ్వేసి ఆ యొక్క వాటినైతే పెసల్ని కానీ, బియ్యపు గింజలను కానీ ఆ యొక్క గుంటల్లో చెడు అనేది జరగకూడదు, మాకు నష్టాన్ని కలిగించకూడదు అని చెప్పేసి ఆ యొక్క గుంటల్లో వాటిని అయితే పెట్టేసి దాని మీద మట్టి అనేది కప్పి ఆ యొక్క నిమ్మకాయలు పెట్టేసి తిరిగి చూడకుండా రండి. ఈ యొక్క పరిహారం అనేది చేసేటప్పటికి ఆదివారం సాయంత్రం సంధ్య సమయంలో కానీ, లేదంటే శనివారం కానీ, అమావాస్య రోజున కానీ, లేదంటే పౌర్ణమి తిథుల్లో కానీ ఇలాంటి రోజుల్లో ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే మీకు అంతా కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేత్తో చెంబు నీళ్లతో కానీ, లేదంటే పాలతో అభిషేకం చేయండి. అలా చేయడం వల్ల కూడా మీకు జాతకంలో ఉన్నటువంటి దోషాలు, దుష్టగ్రహాలు అన్నీ కూడా, చెడు ప్రయోగాలు అన్నీ కూడా మిమ్మల్ని తాకుండా ఉంటాయి. శివారాధన మిమ్మల్ని మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా బయటపడేస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పసుపు కొమ్ములతో పూజ అనేది చేయండి. చక్కగా పసుపు కొమ్ములతోటి లక్ష్మీ పాదాల దగ్గర మీకు కోరికటువంటి అష్టోత్తరాన్ని లక్ష్మీదేవి యొక్క చదువుకుంటూ పసుపు కొమ్ములతో పూజ అనేది చేసుకోనండి. ఇక చిన్న బెల్లం ముక్కను కూడా చక్కెర రూపాన్ని కూడా లేదంటే నైవేద్యంగా పెట్టండి. మీకు ఉన్నటువంటి ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగించేటువంటి ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా మీకు చక్కగా దూరం అవుతూ ఉంటాయి. ఇక చివరిగా ఒక శక్తివంతమైనటువంటి పరిహారం అండి, ఇదే వెల్లుల్లి పరిహారం. మీరు ఏం చేస్తారంటే మగవాళ్ళు కావచ్చు, లేదంటే ఆడవాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ మీ మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బ అనేది ఉంటుంది కదండి, మనకు వంటగదిలోనే దొరుకుతుంది. ఒక వెల్లుల్లి రెబ్బ అనేది తీసుకొని మీ జేబులో కానీ, లేదంటే పర్సులో కానీ పెట్టుకుంటూ ఉండండి. అలా చేయడం వల్ల మీ యొక్క పని అనేది చక్కగా పూర్తయి త్వరగా మీకు అయితే బయటపడగలుగుతారు. అలాగే మీకు 10 వెల్లుల్లి రెబ్బల్లో చక్కగా మామూలుగా కట్టేసేసి, అంటే ఒక మూటలా కట్టేసి వెల్లుల్లిని చివరి వైపు మూలగా ఉంటాయి కదండి సన్నగా, వాటన్నిటిని కూడా చక్కగా ఒక
ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక చిన్నగా రెబ్బలన్నిటిని కూడా సిద్ధం అనేది చేసుకొని ఈ యొక్క పరిహారం అనేది ఎప్పుడు కూడా చేయాలంటే మంగళవారం రోజున చేయాలండి. అది గుర్తుంచుకోండి. చక్కగా 10 వెల్లుల్లి రెబ్బలను వెల్లుల్లి మాలలాగా తయారు చేసి ఆ యొక్క మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసుకొని పూజ గదిలో ఆ యొక్క వెల్లుల్లి మాలను ఉంచేసి వాటిని ఆ యొక్క పసుపు కుంకుమలు అన్నిటినీ కూడా చల్లుతూ చక్కగా పూజ అనేది చేసుకునండి. తర్వాత మీ యొక్క ఊరిలో గ్రామదేవత ఉంటుంది కదండి, ఆ యొక్క గ్రామదేవత దగ్గరకు వెళ్ళి నమస్కారం అనేది చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకొని పానకము వడపప్పు నైవేద్యం తయారు చేసి ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత నలుగురు భక్తులకు కూడా వాటిని అయితే మీరు ప్రసాదంలాగా పంచి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ యొక్క వెల్లుల్లి మాల ఉంటుంది కదండి, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ యొక్క మాలను ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి బయట వైపు తగిలించుకోనండి. ఇలా చేయడం వల్ల మీకు శత్రువులు చెడు ప్రయోగాలు కావచ్చు, లేదా ఇంట్లో గొడవలు కావచ్చు, లేదంటే ఇంట్లో మనశ్శాంతి అనేది లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఏంటనేది కూడా వెల్లుల్లి దుర్గామాత స్వరూపంగా వెల్లుల్లి ఏంటంటే శత్రువులను మిత్రుల్లాగా చేస్తుందన్నమాట. శత్రు ప్రయోగాలు ఏది కూడా మీ మీద పడకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ యొక్క వెల్లుల్లి పరిహారం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. అయితే ఈ యొక్క పరిహారాన్ని చక్కగా నియమ నిష్టలతో శ్రద్ధగా చేసుకోండి. నాన్ వెజ్ తినకుండా, నలుపు రంగు బట్టలు వేసుకోకుండా, భార్యాభర్తల మధ్య ఒక్కరోజు కూడా బ్రహ్మచర్యం పాటించి చక్కగా నేను చెప్పిన విధంగా ఈ యొక్క పరిహారం చేసుకోండి. అప్పుడు మీకు అంతా కూడా మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది కూడా మీ యొక్క చెడు నుండి కూడా మిమ్మల్ని చక్కగా పూర్తిగా బయటపడేస్తుంది. కాబట్టి ఇలా చేయండి. ఇక అలాగే చిన్న చిన్న నిమ్మకాయ పరిహారాలు చేసుకుంటూ ఉండండి. ఒక నిమ్మకాయ ఏంటంటే ఆడవాళ్ళు అయితే ఎడమ చేత్తోను, మగవాళ్ళు అయితే కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూ తిప్పుకొని దిష్టాన్ని తీసేసుకొని వాళ్ళ పేర్లు చెప్పేసుకొని వాళ్ళు చెడు అంతా కూడా మా మీద పడకూడదు, ఎప్పుడు కూడా వాడు ఎవరి ఏడుపులు మాకు తాగకూడదు అని చెప్పేసి ఎడమకు 3 సార్లు కుడివైపు 3 సార్లు తిప్పేసుకొని మీకు మడంతో ఆ యొక్క నిమ్మకాయని తొక్కేసేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఆ యొక్క చెడు మొత్తము కూడా మీ నుండి అంతా కూడా క్లియర్ అయిపోతుంది. అలా 4 దిక్కులు కలిసేటువంటి రోడ్ల ఈ యొక్క పరిహారం అనేది చేసుకుంటూ ఉండండి. ఈ యొక్క పరిహారాలు ఎక్కువగా మంగళవారం, ఆదివారం, అలాగే అమావాస్య తిథుల్లో, పౌర్ణమి తిథుల్లో, మిగిలిన రోజుల్లో కూడా మీరైతే శ్రద్ధగా ఉన్నప్పుడు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల మనం చేసుకునేటువంటి ఈ యొక్క శత్రువులు మిమ్మల్ని ఎవరు కూడా ఏది కూడా చేయలేరు. కానీ ఈ ఇద్దరు కిలాడి స్త్రీలు మాత్రం మీ యొక్క జీవితంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు వాళ్ళు ఎవరు, శత్రువులు ఎవరు అనేది కూడా మీరైతే చక్కగా గమనించుకోండి. మీకే అర్థమవుతుంది. మేము చెప్పిన విధంగా ఈ యొక్క జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోండి. అలాగే ఏ శత్రువులు మీ మీద పడి చెడు ప్రయోగాలను చేస్తున్నారు, ఏడుస్తున్నారు, ఇది అంతా కూడా మీకే అర్థమవుతుంది అని అనుకుంటున్నాము. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కర్కాటక రాశి వారు మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.